ఇక్కడ కోరగజ్జ స్వామిది మెయిన్ టెంపుల్ అంట. చూద్దాం. ఇక్కడ కోరగజ్జ స్వామికి ప్రసాదంగా లిక్కర్ కూడా అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ ధర్మస్థల అనే పెద్ద టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో కూడా ఈ భూతారాధనే జరుగుతుంది. అక్కడ కోలం కూడా చేస్తారు. అక్కడ ఉన్న స్వామి పేరు అన్నప్ప స్వామి అనమాట. ఇప్పుడే కోరగజ్జ స్వామి దగ్గర దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడ దర్శనం అంటూ విగ్రహం అంటూ అసలు ఏం లేదు, అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని మూలస్థానాలు అంట. యక్షగానం అవుతుంది. ఇక్కడనేమో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ గణపతి టెంపుల్ ఉంది. ఇట్లా చుట్టూ దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాలంట. ధ్వజస్తంభానికి ఎట్లా అంటే ఎప్పుడు చూడలేదు, డిఫరెంట్గా అనిపించింది. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను మా ఫ్రెండ్ కలిసి సురత్కాల్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత బ్రదర్ కైట్ ఫెస్టివల్ వెళ్తా అని చెప్పాడు మ్యాంగ్లూర్కి. సో నాకు ఏం ప్లాన్స్ లేవన్నమాట. సో నేను చాలా రోజులు లాస్ట్ టైం మ్యాంగ్లూర్ వచ్చినప్పుడు, నేను లాస్ట్ టైం ఈ తులునాడు ఏరియా వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను కోరగజ్జ స్వామి చూసాను అనమాట. అప్పుడు కోరగజ్జ స్వామికి ఏమైనా టెంపుల్స్ ఉన్నాయని చూస్తే ఈ మ్యాంగ్లూర్లో చాలా నియర్ బై టెంపుల్స్ ఉన్నాయి. సో అప్పుడు అనుకునే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని. సో నాకు ఈవినింగ్కి ఏం ప్లాన్స్ లేవన్నమాట. సో నేను ఏమైనా టెంపుల్స్ ఏమైనా ఉన్నాయని చూస్తుంటే నాకు కోరగజ్జ స్వామి టెంపుల్, ఇక్కడ శ్రీ మంజునాథ టెంపుల్ కనిపించాయి, కదిరి మంజునాథ టెంపుల్. సో దానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాను. సో నేను కోరగజ్జ స్వామి టెంపుల్ వెళ్ళడమని స్టార్ట్ అయినా నాకు అసలు ఏ టెంపుల్ అనేది ఏమీ తెలియదు. నేను ఒక టెంపుల్ లొకేషన్ పెట్టుకొని ఆ కండక్టర్ చూపిస్తే ఒక టికెట్ ఇచ్చాడు. అట్లా వెళ్తా ఉంటే ఒక పక్కన పర్సన్ చెప్పాను అనమాట, అసలు నువ్వు ఏ కోరగజ్జ స్వామి టెంపుల్ పోవాలనుకుంటున్నావు అంటే నేనేం చెప్తున్నా కోరగజ్జ స్వామి టెంపుల్ అట్లా కాదు, ఇక్కడ కోరగజ్జ స్వామి అనే టెంపుల్స్ ఏరియాకి ఒకటి ఉంటూనే ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ కోరగజ్జ స్వామి టెంపుల్ అయితే ఈ ఏరియాలో ఉంటుంది, కుత్తూరు అనే ఏరియాలో అని చెప్పాడు అనమాట. సో నేను నేచర్ ఎట్లా మనని గైడ్ చేస్తుందంటే ఇదే అనమాట, మనకి ఎక్కడికి పోవాలో మనకు తెలియదు, కాకపోతే నేచర్ మనం గైడ్ చేస్తూ ఉంది. ఈ కోరగజ్జ స్వామి టెంపుల్ నువ్వు వెళ్ళు అని. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 6-7 డేస్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్న బస్లో మనకి కోరగజ్జ స్వామి ఆ ఫోటో కనిపించడం, మనని గైడ్ చేసేటట్టు ఫీలింగ్ అనిపించింది అనమాట. సో మ్యాంగ్లూర్ వచ్చిన తర్వాత నాకు ఎందుకో కోరగజ్జ స్వామి టెంపుల్ వెళ్ళాలనిపించి అట్లా స్టార్ట్ అయ్యాను. సో ఆయన చెప్పిన ప్లేస్కి కుత్తూరు అనే ఏరియాకి వెళ్ళాను. మెయిన్ బస్ స్టాప్ మ్యాంగ్లూర్ బస్ స్టాప్ నుంచి ఒక బస్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో ఈ టెంపుల్లో నేను వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అసలు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఒక గుడి అంటూ ఏమీ లేదు, ఒక చిన్న రౌండ్ షేప్లో 2 ఉన్నాయన్నమాట. అవి మూల స్థానం అన్నమాట. వాటికి అందరూ మొక్కుతున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ ఏరియా అంతా చెట్లతో నిండింది అన్నమాట. మనము కాంతార సినిమాలో చూస్తాం కదా, అడవిలో ఒక దేవత ఎలా కొలువైతుందో సేమ్ అదే వాళ్ళు ఇప్పటికీ అదే నమ్మి దాన్ని అలాగే ఉంచారనమాట. దాని కొత్త కట్టడాలు అట్లా ఏం లేకుండా నైట్ టైంలో వీళ్ళు స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టారంట. కంప్లీట్ డార్క్గానే ఉంటుందంట టెంపుల్ కూడా. సో ఇక్కడ కోరగజ్జ స్వామికి ఎక్కువ వీళ్ళు ప్రసాదంగా ఇచ్చేది లిక్కర్ ఉంది, మందు వీళ్ళు వాళ్ళకి బయట కొనుక్కొచ్చి స్పాన్సర్గా చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మిక్స్ చేసి ఇస్తున్నారు అనమాట. ఇంకొకటి చిన్న చక్రాలు లాగా ఉంటాయి కదా, మనము చిన్నపిల్లలు తింటాం, మనం కూడా ఇంట్లో చేసుకుంటాం, అట్లా చక్రాలు ఇంకా ఇస్తున్నారు అనమాట. నేను ఆ చక్రాలు తీసుకొని అక్కడ సమర్పించాను. నాకు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ చక్రాలు ఇచ్చారు ప్రసాదం. ఇక్కడ ప్రసాదం అదే అనమాట, లిక్కర్ అండ్ ఆ చక్రాలు మెయిన్గా కోరగజ్జ స్వామికి ఇష్టమైంది. అసలు కోరగజ్జ స్వామి ఎవరు అంటే శివుడి ఒక అవతారంలో ఇక్కడ తులునాడు ప్రజలు చాలా బిలీవ్ చేస్తారు. ఆయన ఒక గైడ్ లాగా, ఒక రక్షకుల్లాగా వీళ్ళు బాగా నమ్ముతారు. ఒక ధైర్యం ఇస్తారనమాట ఇక్కడ ఉన్న ప్రజలకి. థర్డ్ బస్సు మారాను కోరగజ్జ స్వామి టెంపుల్ వెళ్ళడానికి. నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళి జ్యోతి అనే ఏరియాని డ్రాప్ చేశారు. జ్యోతి అనే ఏరియా నుంచి వెళ్ళి
ఏ బస్సెస్ వెళ్తున్నాయి మెయిన్ కోరగజ్జ స్వామి టెంపుల్కి. అది మెయిన్ అధిష్టానం అంట. చూద్దాం. మ్యాంగ్లూరు సిటీలో ఉంది ట్రాఫిక్. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:40 అవుతుంది. రఫ్గా 1.5 అవర్ కన్నా ఎక్కువ, 1.5 అవర్ టు 1 అవర్ 40 మినిట్స్ అలా పడింది. ఇక్కడ కోరగజ్జ స్వామిది మెయిన్ టెంపుల్ అంట. చూద్దాం. ఇక్కడ కోరగజ్జ స్వామికి ప్రసాదంగా లిక్కర్ కూడా అమ్ముతున్నారు. మనకి మహాకాళేశ్ జ్యోతిర్లింగం ఉంటుంది కదా, అక్కడ ఉన్న స్వామి వేరే స్వామి ఉంటాడు అసలు. స్వామి పేరు గుర్తు రావట్లేదు. సో అక్కడ కూడా లిక్కర్ ఇస్తారు అన్నమాట ప్రసాదంగా. ఇక్కడ కూడా అది ఉంది. వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ లిక్కర్. బస్ స్టాప్లో దిగిన తర్వాత ఒక 100 మీటర్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే కోరగజ్జ స్వామి టెంపుల్ వస్తుంది. ఈ ఏరియా పేరు వచ్చేసి పుట్టార్ అంట. చూసే ఉంటారు. ఇదే పోస్టర్ మనకు అనిపించింది బస్సెస్లో. కోరగజ్జ స్వామి అంటే ఎవరో గారు శివుని అవతారమే అనమాట. శివుని ఇంకొక అవతారం తులునాడులో. మనకి ఇక్కడ నాకు ఇందాక మార్నింగ్ 2-3 టెంపుల్ చూసాం కదా. ఇక్కడ ప్రతి టెంపుల్, అమ్మవారి టెంపుల్లో కానీ ఇంకా వేరే టెంపుల్లో కానీ ఇట్లా భూత కొలలు ఉంటాయి అనమాట. అంతేందుకు మనకి ఎగ్జాంపుల్ ధర్మస్థల అనే పెద్ద టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో కూడా ఈ భూతారాధనే జరుగుతుంది. అక్కడ కోలం కూడా చేస్తారు. అక్కడ ఉన్న స్వామి పేరు అన్నప్ప స్వామి అనమాట. సో అది మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇదంతా మన హిందూ సంస్కృతి. ఇది వేరే విధంగా ఏముండదు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసారు ఫోటో వీడియో షూటింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ అని. సో మనకు దానికి రెస్పెక్ట్ ఇద్దాం. ఇదైతే ఇలా ఉంది టెంపుల్ ముంగట. ఇప్పుడే కోరగజ్జ స్వామి దగ్గర దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడ దర్శనం అంటూ ఒక విగ్రహం అంటూ అసలు ఏం లేదు. అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని మూలస్థానాలు అంట. సో వాటికి మనం దర్శనం చేసుకోవాలి. కొంతమంది ఆల్కహాల్ ఇచ్చేవాళ్ళు ఆల్కహాల్ ఇస్తున్నారు. నార్మల్గా మురుకులు లాంటి ప్రసాదం కూడా ఇక్కడ ఉంది. మేము తీసుకుని అక్కడ మురుకులు లాంటి ప్రసాదం అక్కడ నైవేద్యంగా ఇచ్చాను. నాకు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రసాదం ఇచ్చారు. చాలా బాగుంది టెంపుల్. చాలామంది వస్తున్నారు, స్వామిలు వస్తున్నారు, లోకల్ వాళ్ళు వస్తున్నారు, అందరు వస్తున్నారు. ఓం నమ శివాయ. కోరగజ్జ స్వామి వచ్చేసి శివుని ఇంకొక అవతారం అనమాట. సో నెక్స్ట్ నేను ఇంకా మ్యాంగ్లూర్లో ఏమైనా టెంపుల్స్ ఉంటే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమ శివాయ. ఇప్పుడు ఆఫీస్లో వెళ్ళి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళది ఆది ఆదినం వాళ్ళది 7 టెంపుల్స్ ఉన్నాయంట చుట్టుపక్కల. ఉజ్జలాని ఏరియాలో ప్రజెంట్ కోలం జరుగుతుందంట. చూద్దాం కుదిరితే. కదిరి ధర్మస్థల టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ బస్ స్టేషన్ మేబీ టెంపుల్ పోదాం. శివ టెంపుల్ అనమాట. ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందంట టెంపుల్లో. అంతా లైటింగ్ వేసినారు బాగా. అదే కదిరి ధర్మస్థల టెంపుల్కి వచ్చాను. మ్యాంగ్లూర్లో ఉన్నది. కొంచెం లైటింగ్స్ తోటి ఉన్నది మొత్తం. ఇందాక కోరగజ్జ స్వామిది కోలం ఆగే ప్లేస్కి వెళ్ళాను. వాళ్ళంతా చీకట్లోనే కోలం చేస్తారంట. సో నేను బయట నుంచి దర్శనం చేసేసుకొని వచ్చేసాను మళ్ళీ ఈ కదిరి టెంపుల్కి. కన్నడ కొంచెం అర్థమవుతుంది. అది వార్షిక జాతర మహోత్సవ కదిరి మంజునాథ దేవస్థాన. యక్షగానం అవుతుంది. ఇక్కడనేమో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ గణపతి టెంపుల్ ఉంది. ఇట్లా చుట్టూ దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాలంట. గణపతి స్వామి దర్శనం చేసుకున్నాక పక్కన ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది.
దుర్గా పరమేశ్వరి అమ్మవారు. ముందుకు వచ్చి మెయిన్ ద్వారం నుంచి వెళ్ళి శివన్ దర్శనానికి వెళ్తున్నారు అందరూ. ధ్వజస్తంభానికి ఎట్లా అంటే ఎప్పుడు చూడలేదు, డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ మెయిన్ దర్శనానికి వెళ్ళిపోవాలి మనం. ఓం నమ శివాయ. పైన కూడా ఇంకో గణపతి టెంపుల్ ఉన్నట్టుంది. టెంపుల్కి వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. ಪ್ರಸ್ತುತಪಡಿಸಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ಬಳಿಕ ಸಮತಾ ಮಹಿಳಾ ಬಳಗದವರಿಂದ ಭಜನೆಯ ಕಾರ್ಯಕ್ರಮ, ಹಾಗೆ ವಿದುಷಿ ಸುಜಾತ ಅರುಣಾ. టైం వచ్చేసి 8:34 అవుతుంది. నేను మార్నింగ్ సురత్కాల్లో ఉన్నా కదా, బ్రదర్ ఫోన్ చేశారు మళ్ళీ లేట్ అయితే దొరకవని చెప్పేసి. సో దర్శనం అయితే బాగా జరిగింది. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత కానీ రేపు మార్నింగ్ అని షేర్ చేస్తాను నాకు ఎలా అనిపించినది. ఓం నమ శివాయ. బస్ స్టాప్ వరకు ఆటోలో వెళ్తున్నాం. ఇక్కడ ఆటో వాళ్ళు మీటర్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. బాగుంది. ఆటో మీటర్లో 35 రూపీస్ అయింది. 35 రూపీస్ ఛార్జ్ చేసినారు. మంచిగా మీటర్ బాగుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ సురత్కాల్ వెళ్ళడానికి. నిన్న
అక్కడ దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసరికి 9:30 10:45 అలా అయింది. సో బ్రదర్కి చెప్తే బ్రదర్ అక్కడ ఏం తినలేదు, మీరు ఫోన్ చేసినాక వచ్చేసిన 8:30 కంటే, సరే పద వెళ్దామని చెప్పేసి ఇక రూమ్కి వెళ్తే అక్కడ హోటల్ ఓపెన్లో ఉంది. అదే ఫ్రైడ్ రైస్ అలా తిన్నాక వేరే ఆప్షన్ లేదు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, వార్షిక ఉత్సవాలు. మంచిగా అక్కడ క్లాసికల్ మ్యూజిక్ కూడా నడుస్తుంది, వీణ, తబలా, ఇంకా డ్రమ్స్, ఫ్లూటు, మంచి వైబ్రేషన్లో పీపుల్ అందరు జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కామ్గా ఉన్నారు పీపుల్ కూడా, చాలా చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. అక్కడ వేషధారణ కానీ అక్కడ డివోషన్గా ఉన్నారు అన్నమాట. టెంపుల్లో చాలా సైలెంట్గా డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ అవతల వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉన్నారు. చాలా బాగా నచ్చింది అక్కడ. సో అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ టెంపుల్స్ ఇష్టపడే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.